ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు నాగస్వరం కవితా సంపుటి నుండి ఓ కవిత. శీర్షిక కొత్త చెప్పులు. ఇప్పుడు నేను మా అయ్య గురించే మాట్లాడతాను. మట్టి మబ్బుల్లో చెమట చుక్కల్ని నాటి ఎండెల్ని బస్తాలకెత్తే నల్లచంద్రుడి గురించి, పచ్చితోలు గుండెల్లో పరితనాన్ని రంగరించి మనిషి కాళ్లకు నడక నేర్పే అలగా ఓడి గురించి, శవాలకు కూడా చివరి కోరిక తీర్చి చితిమంటలతో జీవితాన్ని ఎలిగించుకుని వల్లకాటిని పాలించే ఈరబాహుడి గురించి, ఎల్లమ్మ జాతరలో చిందేసి ఆడి దోషళ్లతో చిరునవ్వుల్ని ఎలజల్లే చండాలుడి గురించి, పోటెత్తిన సముద్రుడినై చాటింపు వేస్తాను అడ్డమైన గొడ్డు చాకిరీతో, ఆరుగాలం అయ్యను పీల్చి పిప్పి చేసిన దొరగారి దోపిడీ గురించి, పొట్టపొడిస్తే ఆకలి పేగులు తప్ప అప్సరం ముక్కరాని మోటోడని బతుకంత బాకీని అయ్య ఏలుముద్రకు అంటగట్టిన కుట్ర గురించి, మాల ఎదవా అని అయ్య మీద మండిపడ బండరాయికి దండం పెట్టిన పంతులు గారి భక్తి గురించి రచ్చబండకాడ నుంచోని దండోరా వేస్తాను. పొలం తక్కువోడని అస్తమానం అయ్యను ఆడిపోసుకునే ఊరి ముఖం మీద తుపుక్కున ఉమ్మేస్తాను. అరరే, దీని దొంపతెగ ఊరికి అంత ఒళ్ళు బలిసింది. వడ్ల గింజల్లో ఇంకిపోయిన మా అయ్య ఒంటి సత్తువ కూటికొండలో తొకతొక ఉడక్కపోతే ఊరికి కూడెట్టా దొరికేది. ఎండలో ఎండి వానలో తడిసి మా అయ్య నిలువెల్లా నీరు కాకపోతే ఊరికి దప్పికెలా తీరేది. అసలు మా అయ్య ఊపిరితోనే కదా ఈ దిక్కుమాలిన ఊరికి ఉనికంటూ ఒకటి ఏడ్చి చచ్చింది. ఇక ఎవరడ్డం వచ్చినా ఊరుకునేదే లేదు. దీని సంగతి తేల్చాల్సిందే. కళ్ళు నెత్తికెక్కి అయ్యను పొడుస్తున్న ఈ అచ్చోసిన ఆంబోతిని అడ్డంగా తెగనరకాల్సిందే. దీని తోలు ఒలిచి పగిలిపోయిన అయ్య కాళ్లకు కొత్త చెప్పులు కొట్టాల్సిందే. మీ శిఖా ఆకాష్, మీ తంగిరాల సోని.